మేము ఒకసారి ఒక ఊరికి ఇలానే వెళ్ళినప్పుడు చెప్పా, అమ్మ రోజు అందరు కూడా దీపాలు పెట్టండి ప్రొద్దున సాయంత్రం ఇంట్లో అని. అయితే ఒక ఆవిడ వచ్చింది మాకు, ప్రభుజీ తొందరగా ఆపండి మేము దీపం పెట్టడానికి వెళ్ళాలి అని. ఏంటనమ్మ ప్రవచనం అయిపోయినాక పెట్టుకో అంటే, అది అప్పటి వరకు ఉండదండి అయిపోతుంది అని. ఏందని ఏ దీపం అమ్మ అంటే, కార్తీక దీపం అన్నాను. కార్తీక దీపం, శ్రావణ మాసంలో కార్తీక దీపం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే, మీకు తెలియదా అండి చాలా ఫేమస్ టీవీ సీరియల్ అన్నారు. మీరు రోజు దీపం పెట్టమంటే నేను రోజు సాయంకాలం కార్తీక దీపం పెడుతున్నాను అని అన్నా. నేను అన్నాను, వామ్మో ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇంకా మన దగ్గర. ఏం చేస్తాను చెప్పండి, ఊర్లో అండి, ఊర్లో ఇలా తయారైంది. ఇంతకుముందు సాయంకాలం పూట ఊర్లో అందరూ ఏ రామాలయానికో హనుమ ఆలయానికో వెళ్ళి భజన చేసుకొని, లేదా 10 మందితో మాట్లాడేవారు కనీసం ఊర్లో. గ్రామ్య కథ అని మహాప్రభు, గ్రామ్య కథ సునిబే అంటే కనీసం ముచ్చట్లైనా పెట్టుకునేవారు. ఇప్పుడు ఎవడూ మాట్లాడుకోరు, అందరూ ఇద్దరితోటే మాట్లాడతారు, ఫోన్తో లేదా టీవీతో. ఈ రెండే ఉందండి. ఎంత అన్యాయం చెప్పండి. టీవీ దేనికోసం వచ్చింది భారతదేశంలో? కేవలం రామాయణం చూడండి. రామాయణం చూసే రోజులలో అట భారతదేశంలో మొత్తం ఏదైతే ఈ క్రైమ్ అంటారు, క్రైమ్ తెలుగులో ఏమంటారు, నేరాలు చేసే శాతము 70% పడిపోయిందట. ఎందుకంటే ఎవ్వరు నేరం చేసే ప్రవృత్తి పోయిందట. రామాయణం చూసి చూసి రాముడి యొక్క లక్షణాలు తెలుసుకున్న నేరము చేసే ప్రవృత్తిని పోగొట్టినంత శక్తి కలిగిన రామాయణం కేవలం చూడటం వల్ల, వినటం వల్ల, మాట్లాడుకోవటం వల్ల, రాముడి యొక్క నామాన్ని పలకటం వల్ల, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కేవలం ఈ నామం చేయటం చేత మన లోపల ఏదైతే పాపము చేసే ప్రవృత్తి ఉందో అది మొత్తం కూడా పోతుందట.